జైపూర్ 2 పశ్చిమ భారతదేశం. జైపూర్ ప్రాకార నగరానికి దక్షిణంగా 19వ శతాబ్దం చివరి నాటికి జైపూర్ సవాయి జైసింగ్ II స్థాపించిన ప్రాకార నగరం యొక్క సరిహద్దులను దాటి చాలా విస్తరించింది. దాని శివార్లలో అనేక కొత్త ఆనంద రాజభవనాలు, వేట లాడ్జీలు మరియు భవనాలు ఏర్పడ్డాయి. ఇది నగరాన్ని పాత మరియు కొత్త యొక్క సామరస్యపూర్వక సమ్మేళనంగా మార్చింది. నగరం పింక్ సిటీకి అదనంగా నగరం పాత మరియు కొత్తల సామరస్య సమ్మేళనంగా మారి దాని శివారులో భవనాలు ఏర్పడ్డాయి. కొత్త ఆనందం పాలిమర్ ఇంటీరియర్లను పునరుద్ధరించడానికి హ్యామండ్స్ ఆఫ్ లండన్ను నియమించుకున్నారు. కొత్తగా చేర్చబడిన వాటిలో ఒక అన్యదేశపు ఎరుపు మరియు బంగారు చైనీస్ గది, నల్ల పాలరాయి సున్నపు గదులు, స్నానపు గదులు, లాలిక్ క్లిస్టర్ షాండ్లియర్లు మరియు ఒక ప్రకాశవంతమైన డైనింగ్ టేబుల్ ఉన్నాయి. అద్భుత కథల తోటలతో చుట్టుముట్టబడిన ఇది 1957లో మాన్సింగ్ II చిన్న రాజ్మహల్ ప్యాలెస్కు మారినప్పుడు ఒక హోటల్గా మారింది. తాజ్మహల్ ప్యాలెస్ సర్దార్పేట్ మార్గ్ నివాసితులు కాని వారికి తెరిచి ఉంచింది. గౌరవనీయుడు ఇప్పుడు గ్రానిటీజ్ హోటల్ బిస్ ప్లెజెంట్ 19వ శతాబ్దం ఇప్పుడు హోటల్ మార్గ్గా మారిన రాంబాగ్ ప్యాలెస్ యొక్క విలాసవంతమైన లోపలి భాగం. రాంబాగ్ ప్యాలెస్ కంటే తక్కువ సంపన్నమైన శతాబ్దపు ప్యాలెస్ జైపూర్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. 1739లో సవాయి జైసింగ్ II అభిమాన రాణి చంద్రకుమారి రణవతి కోసం నిర్మించబడిన దీనిని ఆస్థాన మహిళలు వేసవి విడిదిగా ఉపయోగించారు. 1921లో దీనిని జైపూర్లోని బ్రిటిష్ నివాసి అధికారిక నివాసంగా ప్రకటించారు. అయితే దాని చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన మరియు చిరస్మరణీయమైన దశ మాన్సింగ్ II మరియు గాయత్రీదేవి ఇక్కడికి మారిన కాలం నాటిది. 1956లో రాంబాగ్ ప్యాలెస్ నుండి వారు అలరించిన ప్రముఖులలో మాన్సింగ్ II లాంటి పోలో ఆటగాడు ప్రిన్స్ ఫిలిప్ మరియు జాకీ కెన్నడీ ఉన్నారు. భారతీయుడు రూపొందించిన కళాకేంద్రం 1993లో ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం సమకాలీన భారతీయ డిజైన్కు స్పష్టమైన నివాళి అర్పిస్తుంది.